ఏంటిది ఈ పేపర్ వాళ్ళు ప్రింటెడ్ మర్చిపోయినట్టున్నారు. అంజలి అంజలి నానా వస్తున్నా. నువ్వు ఇటు రామ్మా. ఈ ఎంత శుద్ధుగా రా. నా అలాగా సైట్ ఉన్నాడు, ప్రింట్ వేసినట్టున్నాడు. నీకు సైటే కాదు కళ్ళజోడు కూడా ఉంది నాన్న. అవును, అందుకే ప్రింట్ చేయడం మర్చిపోయాడని ఈజీగా కనిపెట్టేశాను. వాడు ప్రింట్ చేయడం మర్చిపోలేదు, నువ్వు కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోయావు. అవునా? నిద్రపోయేటప్పుడు తప్ప కళ్ళజోడు తీకు నాన్న. నిన్న అన్నం తిని చేయి కడుక్కొని ఏం చేసావో తెలుసా? ఏం చేశాను? మీ అమ్మ కొంగి చేయి తుడుచుకున్నాను. అది అమ్మ కొంగు కాదు, పని మనిషి లింగమ్మ కొంగు. ఏంటి ఈ సంగతి మీ అమ్మకు తెలుసా? చెప్తే నిన్ను పనిలోంచి తీసేస్తుందని లింగమ్మని బెదరకొట్టి నోరు మోయించాను. ఇదేంటి అక్క ఫోటో? మన బాను ఫోటోనా? ఏదే? ఏజే రెస్టారెంట్ అధినేతకి టోపీ వేయాలనుకున్న నకిలీ లీలా. ఏమండి ఎక్కడున్నారు? ఎక్కడున్నానో మర్చిపోయాను కన్యాకుమారి. సరుకుల లిస్టు టేబుల్ మీద పెట్టి మర్చిపోయారు. షాప్ కెళ్ళి ఏం తెద్దాం అనుకున్నారు? ఇదిగో తీసుకోండి. వెళ్ళడం మర్చిపోయారని మాత్రం చెప్పకండి. లేదు లేదు మర్చిపోను. సరుకులు 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 అనుకుంటా షాపు దాకా వెళ్తా. పోయిన నెల అలా అనుకుంటూనే పోయి నీళ్ల గుంత మీద పడి ఐసర్ బజ్జా అని దూకేసి అక్కడి నుంచి ఐసర్ బజ్జా అనుకుంటూ పోయి 100 షాపుల్లో ఐసర్ బజ్జా ఉందా అని ఉట్టి చేతులతో తిరిగొచ్చారు. ఈసారైనా గుర్తు పెట్టుకోండి. అదేంటి? ఇదా? ఇది ఒక పేపరు. ఒక పేపర్ అంటే 2 పేపర్లో ఆఫ్ అన్నమాట. ఈ విషయం పొరపాటున కూడా అమ్మకు చెప్పకు నానా. అమ్మోయ్, మర్చిపోయి కూడా చెప్పను. తెలిస్తే బానుని అసలు బయటకు కూడా కదలవదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పేపర్ని అక్క చూస్తే ఫీల్ అవుతుంది. బయట పడేస్తాను. అక్కనా? పేపర్ని నానా. అంజలి, ఏమైంది నీకు? అంజలి, ఏజే ఫ్యామిలీనే బుట్టలో పడేసింది. చివరి నిమిషంలో ఒక పెడెస్ట్రల్ ఫ్యాన్ ఆమె బండారం బయట పెట్టేసింది. అక్కడ జరిగిందేంటి? ఇక్కడ రాసిందేంటి? అప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారక్క. ఇదంతా హిట్లరే కావాలని రాయించాడు. నా మీద బురద చల్లడానికి చేయించుంటాడు. ఏమనుకుంటున్నాడు నా గురించి? నా మీదే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడా? ఈ మనిషిని ఊరికే వదలను. ఇక్కడున్నది ఎవరనుకుంటున్నాడు? భానుమతి. ఏంటిది? ఏంటి నువ్వు చేసిన పని? ఆ పిల్ల వల్లే కదా ఏజీ అందరినీ మడత పెట్టి తిట్టింది. అందుకే ఆ పిల్ల పరువు తీయాలనుకున్నాను.
దీని మూలంగా మన ఇంటి పరువు ఏమైపోతుందో ఆలోచించలేదా? నిజమే కదా, నేనంత దూరం ఆలోచించలేదక్కా. కాదు, అసలు మీరిద్దరూ మీ గురించి ఏమనుకుంటున్నారు? సొంత తెలివితేటలు ఎలాగో లేవు. కనీసం నన్నొక మాట అడగాలన్నా ఆలోచన కూడా మీకు రాలేదా? ఆ మాత్రం తెలివి కూడా లేదా? పేపర్లో ఫోటో పెడితే ఆ భానుమతి ఐ డోంట్ కేర్ అనేసుకొని సిగ్గు లేకుండా తిరిగే రకం. కానీ మన ఏజే ఇలాంటి నిందలు భరించగలడా? మన ఫ్యామిలీ అంటే ఉన్న వాల్యూ పోతే జయమ్మ తట్టుకోగలదా? ఎందుకు చిత్ర వెనక ముందు ఆలోచించకుండా ఇలాంటి పని చేసా? మనం చేసే పని వల్ల మనకి మాట రాకూడదు కదమ్మా. నువ్వు కూడా నాకు చెప్పేంత కరెక్ట్గా ఆలోచిస్తున్నావా అక్క? కోమలి, ఏంటిలా వచ్చావు? మాయా కోసమా? కాదు, ఏజే కోసం. ఏంటి మాయా నువ్వనేది? మనందరం కలిసి ఒక మాట మీద ఉంటే కేజేని ఒప్పించటం అంత కష్టమేం కాదు. ఏమే మనకి కాబోయే అత్త. మన ఏజేకి కరెక్ట్గా సూట్ అవుతుందని నేనే పిలిపించాను. ఇప్పటికీ చిత్ర చేసిన పనికి ఏజే ఏమంటాడోనని భయపడుతుంటే మళ్ళీ నువ్వో సమస్యని ఇంటికి పిలిపించావేంటి? ఇప్పటికే భానుమతి చేసిన పనికి ఏజే ఎంత డిస్టర్బ్ అయి ఉన్నాడో మర్చిపోయావా? ఏజే ఏ మూడ్లో ఉన్నాడో కల్లారా చూసావు కదా. ఇప్పుడు ఇంకో అమ్మాయిని చూపిస్తే ఏమంటాడో. ఏజే రాకముందే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించే. అంత టైం లేదక్కా, ఏజే వచ్చేశాడు. ఎవరి చల్లకవ్వం? ఏజే, భానుమతి అని తెలియక లీలాని ఇంటికి తీసుకొచ్చి మేం చాలా పెద్ద తప్పు చేశాం. ఈ తప్పును సరిదిద్దుకోకపోతే ఇంకో పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది. అందుకే నీకన్ని విధాలా తగిన అమ్మాయిని మా బంధువుల్లో వెతికి మరీ పిలిపించాను. కోమలి మీకు తగిన భార్య అవుతుందని నా నమ్మకం. కావాలంటే మీరు తనతో మాట్లాడొచ్చు. వాళ్ళ తప్పేమీ లేదు. నీ గురించే ఆలోచిస్తున్నారు కదా. ప్రవల్లిక ఉత్తరం గురించి మర్చిపోయావా? ఆమె పెట్టిన 15 రోజుల గడువులో ఇంకెన్ని రోజులు మిగులున్నాయో ఆలోచించు. మాట్లాడితే పోయేదేమీ లేదు నాన్న. ఎవరేంటనేది అర్థం అవుతుంది కదా. హలో. హలో. మీరేం ఆశించి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారో తెలుసుకోవచ్చా? అయ్యో, నేనేమి ఆశించడం లేదు ఏజీ గారు. మీరు మీ భార్య పోయి ఒంటరితనంతో కుమిలిపోతున్నారని, ఆ బాధ నుండి మిమ్మల్ని బయటపడేసి మళ్ళీ మామూలు మనిషి చేయాలని. మీలో మళ్ళీ జీవం పోసి జీవితం చక్కదిద్దాలని. చెట్టు నీడనిస్తుంది, పళ్ళు ఫలాలనిస్తుంది. అలాగే నేను కూడా
మీకు మీ కుటుంబానికి నీడనిచ్చే చెట్టులా మారాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ఏ చెట్టులా? అయితే నా నుంచి ఏమీ ఆశించకుండా మీకు మీరే నా కోసం, నా ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం కొవ్వొత్తులా కరిగిపోతూ మీ జీవితాన్ని త్యాగం చేస్తూ మీ జన్మ సార్థకం చేసుకోవాలనుకుంటున్నారు, అవునా? కరెక్ట్ కరెక్ట్. మీరు నా మనసులో మాటే కరెక్ట్గా చెప్పారు. ఎక్సలెంట్. మీరు హిమాలయాలంత ఎత్తులో కనపడుతున్నారు. మీరు కవ్వంలా తిరగటం ఆపేసి నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకి జవాబు చెప్తారా? మీరు నన్ను ఎప్పుడు చూశారు? మొన్న రెస్ట్. ఇప్పుడే ఇప్పుడే. మా ఇంటిని? అది కూడా ఇప్పుడే. అంటే ఇప్పటికిప్పుడే నన్ను చూసిన వెంటనే మీకు చెట్టులా మారాలని, నీడనివ్వాలని, పళ్ళు ఫలాలు అందించాలని, నా ఒంటరితనాన్ని దూరం చేయాలని, నా బాధ నుంచి విముక్తి ప్రసాదించాలని, మళ్ళీ జీవం పోసి జీవితాన్ని చక్కదిద్దాలని ఇన్ననిపించాయన్నమాట. ఏమాత్రం పరిచయమే లేని మనిషి మీద ఇప్పటికిప్పుడు ఇంత ప్రేమ మీకెలా కలిగింది చెట్టు గారు? ఐ మీన్ కోమలి గారు. ఓ హిట్లర్! చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ చెట్టుని ఏ మనిషి మీదైనా ప్రేమ ఎలా పుడుతుంది? అది మీ గురించి తెలుసు కూడా ఎవరు ప్రేమిస్తారు? అసలు మీ జీవితంలో మీరు కేకలకు, అరుపులకు, అహంకారాలకు ఇచ్చే విలువ మనుషులకు వాళ్ళు చూపించే ప్రేమకు ఇస్తారా? ఏంటి జవాబు లేదు? ప్రశ్న అర్థం కాలేదా? జవాబు ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? లేక మీకు మీరే ఏంటనేది అర్థం కావట్లేదా? అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? హిట్లర్లా రూల్ పాస్ చేస్తే అందరూ పాటించాలా? మీకున్న డబ్బుతో మీరు ఏదైనా చేసేయచ్చు అనుకుంటున్నారా? ఎవరినైనా కొనేయచ్చు అనుకుంటున్నారా? ఎంతకు తెగించినా అడిగే వాళ్ళెవరు ఉండరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీకున్న డబ్బుతో ఏ అమ్మాయి జీవితంలోకైనా ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్ తీసుకున్నారా? ఏ అమ్మాయి ఫ్యూచర్నైనా తాకట్టు పెట్టుకుని తమాషా చూడొచ్చు అనుకుంటున్నారా? లేదంటే మీకున్న డబ్బుని చూసి ఎవరైనా సరే మీ ఇంటి ముందు పెంచిన మొక్కలాగానో, పెంపుడు కుక్కలాగానో పడుంటారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మిస్టర్ హిట్లర్? వాట్ డు యు థింక్ అబౌట్ యువర్సెల్ఫ్? నువ్వు కోటికొక్కడివి కాదు, కోట్ల మందిలో నువ్వు ఒక్కడివి. మైండ్ ఇట్ ఫస్ట్. చూడ్ ఆగు.
నేను మాత్రమే మాట్లాడాలి. మీకు మాట్లాడే హక్కే లేదు. ఏంటిది? మీరు ఎవరైతే నాకేంటి? నా గురించి ఇంత చీప్గా పేపర్లో వేయించే హక్కు ఎవరిచ్చారు? ఎలా పడితే అలా రాయించే అధికారం ఎవరిచ్చారు? జవాబు మీ ఇల్లు చెప్తుందా? ఇక్కడ చెప్పండి. ఒక ఆడపిల్ల గురించి ఆమె అనుమతి లేకుండా మీకు మీరే ఇలా రాయించి తప్పెందుకు చేశారు? ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ మిస్టర్. నా జోలికొచ్చే ముందు మీరు మూడు విషయాలు గుర్తు పెట్టుకోండి. మొదటిది, డబ్బుందన్న అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దు. రెండోది, ఇలా నా మీద కసి తీర్చుకోవాలి అని అనుకుంటే ఇంతకు మించి శిక్ష పడుతుంది. మరి మూడోది ఈయన మోహం చూస్తేనే తెలుస్తుంది. ఈయనకు అర్థమైందిలే. నువ్విప్పుడే కదా విత్తనాల్లో వచ్చావు. రేపు చెట్టయి నీడనిచ్చాక ఆ నీడలో కూర్చోపెట్టి అడుగు. ఎంత ధైర్యం, ఎంత పొగరు! ఏజేకి వార్నింగ్ ఇస్తుందా? ఇప్పుడే ఇక్కడే బుద్ధి చెప్పి కోమలిని పెళ్లి చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటాం. మీ ఇంటి అడ్రస్ చెప్తారా కోమలి? ఓ, సంబంధం మాట్లాడుకోవడానికి మా ఇంటికి వస్తారా? అయ్యో, నాకు సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. ఎంతో దూరం లేదు మా ఇల్లు. ఈ ఊళ్ళో మా ఊళ్ళమ్మ గుడి ఉంది కదా, ఆ గుడి దాటితే ఓ బడి వస్తుంది. ఆ బడి దాటితే చేపల బజార్ వస్తుంది. వెనక లైన్లో మటన్ మార్కెట్ ఉంటుంది.
ఇంత తొందరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు. ముహూర్తం వస్తే ఎవరు ఆపలేరు కదా. క్యాబ్ వచ్చినా ఎవరు ఆపలేరు. క్యాబ్ ఏంటి? 2 నిమిషాల్లో వస్తుంది. మీరిప్పుడే బయటికి నడిస్తే ఎక్కొచ్చు. నాన్ వెజ్ స్ట్రీట్లన్నీ ఆస్వాదిస్తూ మీ ఇంటికి మీరు క్షేమంగా చేరొచ్చు. మీరు ఇక బయలుదేరొచ్చు.